వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. తెలంగాణలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా ఈసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లంటూ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి వివరించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. రాత్రి 9 గంటలకు ఖర్గే గారి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. సీఎం గారి వెంట పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎంపీలు మల్లు రవి గారు, సురేష్ షెట్కర్ గారు, బలరాం నాయక్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. Here we are watching one more important news item. Honorable Chief Minister A. Revanth Reddy Garu is likely to perform the groundbreaking ceremony for the Phase 1 of the Musi Rejuvenation Project. By laying stone for the Gandhi Sarovar project on March 28th, official sources said on Tuesday. The Musi Riverfront Development Corporation Limited, MRDCL, was reportedly directed to make arrangements for the ceremony at Bapughat in Langar House. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. కేసీఆర్ కేటీఆర్లు డ్రగ్స్ టెస్ట్ కు రావాలి. కాంగ్రెస్ నేతలు సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఒప్పిస్తా. కౌన్సిల్లో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు సవాల్ విసిరారు. మూసీని సుందరీకరించకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయంటూ నిలదీశారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ప్రజాప్రతినిధులంతా డ్రగ్స్ టెస్ట్ కు ముందుకొచ్చి ఆదర్శంగా నిలవాలంటూ పిసిసి చీఫ్ సూచించారు. డ్రగ్స్ టెస్టులకు కాంగ్రెస్ నాయకులంతా సిద్ధం. సభ్యులంతా డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలంటూ సూచించారు. గతంలో కొందరు నాయకులు డ్రగ్స్ దందాల్లో పాల్గొనే వారిని వదలబోమంటూ కూడా ఈ సందర్భంగా పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కట్టారా? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని కేసీఆర్ నాడు లేనిపోని గొప్పలు చెప్పారు. 10 ఏళ్లలో మరి వాటిని కట్టారా అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు నిలదీశారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మరి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. నియోజకవర్గానికి 3,500 రూపాయల చొప్పున 22,500 కోట్ల రూపాయలతో మొత్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామంటూ తెలిపారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాల్లో 1.06 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామంటూ వివరించారు. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రతి నెల ఆర్టీసీకి ప్రజాప్రభుత్వం నిధులు చెల్లిస్తుందంటూ స్పష్టం చేశారు. 10 ఏళ్లలో నాడు మీరు అప్పులు చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం అసలు వడ్డీలు కడుతూ అప్పులు తీరుస్తూ ముందుకు వెళ్తుందంటూ గుర్తు చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమైందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం నేరుగా ప్రజాక్షేత్రంలో సిక్సర్లు కొడుతుందంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ప్రజాక్షేత్రంలోనే సిక్సర్లు కొట్టి చూపించిందంటూ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ బాధ్యతాయుతంగా శాసనసభకు హాజరైతే చాలా బాగుండేదంటూ ఆయన హితవు పలికారు. కేటీఆర్ అబద్దాలతో గారడీ చేస్తూ ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించేలా 70mm సినిమా చూపించాలని చూశారని, కానీ ప్రజలు వాటన్నిటిని తిప్పికొట్టారని, వారు బీఆర్ఎస్ వారిని ఏమాత్రం నమ్మే పరిస్థితి లేదంటూ విమర్శించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ప్రజాప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే మహిళా సంఘాలకు 57,937 కోట్ల రుణాలు ఇచ్చామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు స్పష్టం చేశారు. వడ్డీ రూపంలోనే 1,390 కోట్ల రూపాయలు చెల్లించామంటూ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారో అర్థం కావడం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారంటూ మండిపడ్డారు. 2023 డిసెంబర్ నుంచి మరి ఈ నెల 13 వరకు మహిళా సంఘాలకు ఇచ్చిన లోన్లు, వడ్డీలను మంత్రి గారు వెల్లడించారు. ఆత్మవిశ్వాసంతో బతికే మహిళలకు మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందంటూ ఈ సందర్భంగా ఆమె మహిళలందరికీ భరోసానిచ్చారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఏడాదిలో ఓఆర్ఆర్ లోపల 2,800 ఎలక్ట్రిక్ బస్సులు, ఈవీ కొనుగోలుదారులకు ఇప్పటికే 1,000 కోట్ల రాయితీలు ఇచ్చామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించారు. హైదరాబాద్ నేషనల్ మొబిలిటీ సమిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజా రవాణాను మరింత బలోపేతం చేయడంతో పాటు పర్యావరణ హితమైన వాహనాలను పెంచడమే తమ ప్రజాప్రభుత్వ లక్ష్యమంటూ తెలిపారు.